వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జక్కుల జేబీ టీవీ. ఈరోజు ఆగస్టు 22 మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు ఎలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిరంజీవి గారు జన్మించినందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ ఎంతో గొప్ప మేలు చేసుకున్న వారిగా భావించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి చిరంజీవి గారి గొప్పతనాన్ని ఈ వీడియో రూపాన్ని మీ ముందుకు తీసుకురావాలని కోరుతున్నాను. ఎందుకంటే ఆయన కూడా సగటు మనిషే. ఆయన వల్ల కూడా ఏదో చిన్న చిన్న పొరపాట్లు జరిగి ఉండొచ్చు. ఆయన రాజకీయ ప్రస్థానంలో ప్రజలకు ఏదైనా మంచి చేయాలనే ఉద్దేశంతో రాజకీయ ప్రస్థానం ప్రారంభించినప్పటికీ అంత సక్సెస్ఫుల్గా సాగలేకపోవడం అనేది నిరాశ చెందాల్సిన సమయమే. కానీ ఏదేమైనప్పటికీ ఆయన సినీ రంగంలోకి ఎక్కిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి తన వల్ల జరిగినటువంటి లబ్ధిని చూస్తే చాలా వరకు తనని అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రోజున చిరంజీవి గారు హీరోగా ఎదిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ తనకు చేతనైనంత సేవ చేయాలనే దృక్పథంతో ఒక మంచి ఆలోచనని తీసుకుని వచ్చినటువంటి గొప్ప వ్యక్తి. నేత్రదానం, రక్తదానం, ఈ రెండు పాయింట్లని బయటికి తీసుకుని వచ్చేసి తన యొక్క అభిమానులతోటి రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి రక్తం ఇవ్వటానికి భయపడేటటువంటి రోజుల్లో చిరంజీవి గారు రక్తదానం చేయండి, ప్రాణదాతలు కాండి అనే ఒక నినాదంతో ముందుకొచ్చి బ్లడ్ బ్యాంకుని స్థాపించి తన అభిమానులతోటే స్టార్ట్ చేశాడు కార్యక్రమం. నిజంగా ఏదైనా మెగాస్టార్ చిరంజీవి గారిని కావచ్చు, వారి అభిమానులు కావచ్చు, ఖచ్చితంగా అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఆ రోజుల్లో కుటుంబ సభ్యులకి రక్తం ఇవ్వటానికి భయపడుతున్నటువంటి రోజుల్లో కేవలం చిరంజీవి గారు ఇచ్చిన ఒకే ఒక్క పిలుపుతోటి ఆయన అభిమానులు అందరూ ఆయన పుట్టినరోజు కావచ్చు, లేకపోతే ఆయన ఏదైనా పిలిపించిన రోజు వందలాది వేలాదిగా రక్తదానం చేస్తూ ఆపన్న హస్తం అందిస్తూ ఆపదలో ఉన్నటువంటి రక్తం అవసరమైనటువంటి పేద ప్రజలందరికీ ఆపన్న హస్తం అందిస్తూ ప్రజలందరికీ రక్తదానాన్ని, రక్తం యొక్క విలువని తెలియచేసినటువంటి గొప్ప వ్యక్తులు మెగాస్టార్ చిరంజీవి గారు, ఆయన అభిమానులు. వారి గురించి ఎంత మాట్లాడుకున్నా సరే మనం తక్కువే అనుకోవాలి. ఎందుకంటే ఒక ఆలోచనని ముందుకు తీసుకుని వచ్చి ఎవరో చేయాలని కాకుండా మనమే చేద్దామనే ఆలోచనతోటి ముందుకు నడిపినటువంటి గొప్ప వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు. తను ఆ రోజున ఒకటే చెప్పాడు, బ్లడ్ బ్యాంక్ స్థాపించేసి మీరు ఏదైనా సేవ చేయాలి, లేకపోతే నా పుట్టినరోజుకి మీరు ఏదైనా చేయాలంటే రక్తం దానం చేయండి, రక్తదానం ఇబ్బందుల్లో రక్తం దొరక ఇబ్బందులు పడేవాడికి ప్రాణదాతలు కండి అని చెప్పేసి పిలుపుతో వేలాది మంది మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానులు రక్తాన్ని దానం చేయడం స్టార్ట్ చేశారు. ఈ రోజున అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా యావత్ భారతదేశంలో కూడా రక్తాన్ని దానం చేయాలనే ఆలోచన ప్రతి ఒక్క మనిషికి కలిగించింది. ఒక ఆలోచన ఆయన స్టార్ట్ చేస్తే అది అంచెలంచెలుగా ఎదిగి, చిరంజీవి గారు ఏదో సినిమాలో చెప్తారు, నీకేదైనా సాయం జరిగినప్పుడు నువ్వు ఒక ముగ్గురికి చేయి, వాళ్ళని ఒక ముగ్గురికి చేయమని చెప్పినట్లు ఆయన స్టార్ట్ చేసినటువంటి యొక్క రక్తదాన కార్యక్రమం అనేది ఈ రోజున అంచెలంచెలుగా ఎదిగి రక్తం కావాల్సిన వారికి కావాల్సినంత అందుబాటులోకి వచ్చింది. అంటే అది కేవలం చిరంజీవి గారు తీసుకున్న ఒకే ఒక్క మంచి నిర్ణయం, రక్తదానం చేయండి. తర్వాత నేత్రదానం, దానివల్ల కూడా చాలామందికి చూపు వచ్చింది. దాని తర్వాత ఆర్గాన్ దానాలు, అన్నీ ఇంకా 1 by 1 ఆయన స్టార్ట్ చేసిన దగ్గర నుంచి 1 by 1 మొత్తం. ఇంకా ఈ రోజున మనం చాలామందిని చూస్తున్నాం, బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తులు చాలామంది, తన ఒంట్లో ఉన్న అవయవాలు, బ్రెయిన్ డెడ్ అయినటువంటి వ్యక్తి అవయవాలని వాళ్ళ కుటుంబ సభ్యుల ఆమోదంతో చాలామందికి ప్రాణాలు నిలుపుతున్నటువంటి పరిస్థితులు మనం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తున్నాం. ఇదంతా కేవలం చిరంజీవి గారు స్థాపించినటువంటి ఆ యొక్క నినాదం ఏదైతే ఉందో, రక్తదానం చేయండి, ప్రాణదాతలకు కండి అని చెప్పేసి ఆ నినాదంతో ఈ రోజున ఇంత గొప్ప కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి చిరంజీవి గారిని ఏదేమైనప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిరంజీవి గారు లాంటి గొప్ప వ్యక్తి జన్మించడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ గొప్ప వరంగా భావించాలి. డబ్బు చాలామంది సంపాదించుకున్నారు, చాలామంది సినీ ఫీల్డ్లో హీరోలుగా ఎదిగారు. కానీ ఒక మంచి ఆలోచన తీసుకుని వచ్చిన వ్యక్తి మాత్రం తప్పకుండా చిరంజీవి గారే అనుకోవాలి. వారు ఇలానే మరిన్ని పుట్టినరోజులు సంతోషంగా గడుపుకుంటూ
ఇలాంటి సేవా కార్యక్రమాలు మున్ముందు ఇంకా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మెగాస్టార్ చిరంజీవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ వారి అభిమానులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ మీరు ఇలానే ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికి రక్తదానం కావచ్చు, లేకపోతే మీ చేతనంత సహాయం మున్ముందు కూడా ఇంకా కొనసాగిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ మెగాస్టార్ చిరంజీవి గారు వాళ్ళ అభిమానులు ఒక బ్రాండ్ లాగా నిలబడుతూ సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని కోరుకుంటూ నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోలు మరింత మందికి చేరే విధంగా చేరవేయండి. నా యూట్యూబ్ ఛానల్ ఏదైనా తప్పులుంటే మన్నించండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్.